నమస్తే అండి, మీ పేరు? పద్మ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను క్యాజువల్గా ఇంట్లో ఇంట్లో వర్క్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకండి నవీన్ యాదవ్? పేదలకు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించేది అన్న అంటే నేనున్నా అనేది నవీన్ యాదవ్ కాబట్టి నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుంది. ఆ 10 సంవత్సరాలు బోగస్ మాటలు చెప్పి కనీసం ఒక రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు లేరు. ఒక ఇండ్లు అని చెప్పి కనీసం జాబ్స్ అని చెప్పి ఏది చేసిన దాఖలు లేని వాళ్ళు ఈరోజు ఈ ఏరియా చూస్తూ ఉన్నారండి. 10 సంవత్సరాలు వాళ్ళే పాలనలో ఉన్నారు. కనీసం ఎక్కడన్నా ఈ ఇంత చెంచాలు మట్టేసింది అయితే లేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిందే, మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వమే పనిచేస్తుంది. కాబట్టి నవీన్ యాదవ్ని గెలిపించుకొని పని చేయించుకోవాలనేది అనుకుంటున్నాను. అయితే అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసి 10 సంవత్సరాలు అయింది అంటున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీ అమలు అవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దానికి మీరేమంటారు? మేడం, ఇప్పుడు మొత్తము అసలు ఖజానానే ఖాళీ చేసి వెళ్ళిపోయినరు. ఒకప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఇదే నవీన్ యాదవ్ కుటుంబం నుంచి కనీసం బండ్లు కొనిస్తే వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిన దాఖలు వాళ్ళే ఉన్నాయి. ఈ రోజు ఎకరాలు 1600 ఎకరాలలో ఫామ్ హౌస్లు కట్టుకున్న దాఖలు ఉన్నాయి. వాళ్ళు కాంట్రాక్టులు చేసుకొని కమిషన్లతో వాళ్ళు బతికిళ్ళు తప్ప పేదలను ఎప్పుడు చూడలేదు కదా. దానికోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రావాలి 6 గ్యారంటీలు అని అంటున్నారు. 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఏ గ్యారంటీలు అమలు చేసిండ్రు? 2 సంవత్సరాలలో మాకు ఇంకా 3 సంవత్సరాల పాలన ఉందండి. 3 సంవత్సరాలలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్న ప్రకారంగా పనిచేస్తారు. ప్రతి గ్యారంటీ అమలు చేస్తాం.